కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి నరం లేని నాలుక ఎన్ని మాట్లాడుతుందో ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని చెప్పక తప్పదు. ఇప్పుడు ముందుగా మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త తిరుపతి గారి గురించి మాట్లాడడం జరుగుతుంది. నువ్వు ఒక మైక్లో దొంగవు, బహిరంగంగా చెప్తున్నాం, ప్రజలందరికీ తెలుసు. ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, మొన్న పెద్ద కాలువ ఏదైతే మరమ్మతు కొరకు కేటీఆర్ గారు బండ్లు పంపించారో దాన్ని చూసి ఓర్వలేని మీరు ఏదో ఒక జేసీబీ తెచ్చి ఫోటో కొరకు పోజులు ఇచ్చి మళ్ళీ అది అక్కడి నుంచి వెళ్ళిపోయింది, మేమే చేస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు. మేము చర్చకు సిద్ధం రైతుల పక్షాన. దాన్ని తీయించింది కేటీఆర్ గారు. రైతులందరూ చెప్పగానే సముద్రం వరకు నీళ్లు పోవాలి కాబట్టి 2 బండ్లు పెట్టి ఇవాళ సాఫ్ చేయిస్తూ ఉన్నారు. అంతేకాదు ఈరోజు మా రామన్న అంటే ఏంటిది అంటే ఇప్పుడు చూపిస్తా. ఇగో ఇది పాత్రికేయులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. దీంతో పాటు నమాజ్ చెరువుకు అన్న అది కూడా చాలా ఇబ్బందుల్లో ఉంది. గణపతి పండుగ పక్షాన మిమ్మల్ని రైతుల పక్షాన కోరుతున్నాం, దయచేసి మాకు దాన్ని కూడా వెహికల్ పంపించి సాఫ్ చేయి అనగానే ఈరోజు అక్కడికి వెహికల్ పంపిస్తున్నాడు. ఇది మా మెసేజ్కు స్పందించిన మా అన్న గొప్ప ఆయన రామన్న. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, రైతుల పక్షపాతిగా రైతుల కొరకే పోరాటం చేస్తున్న వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీ. ఒక యూరియా ఇచ్చే దమ్ము లేదు. ఇవాళ ఏ పేపర్ చూసినా, ఏ మీడియా చూసినా, ఎందులో చూసినా చెప్పులు, పాస్ పుస్తకాలు ఇవి తప్ప ఇంకోటి కనబడతా లేదు. ఏ రాత్రి పోయినా పండుగ నాడు కూడా ప్రజలు సంతోషంగా ఇంట్లో రైతులు పండుగ చేసుకోలేని పరిస్థితి, దౌర్భాగ్యానికి దిగజార్చిన పరిస్థితి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ది. సోయి లేదా అని కాంగ్రెస్ నాయకులను అడుగుతా ఉన్నాం. ఈరోజు నువ్వు కేటీఆర్ గురించి మాట్లాడేంత స్థాయి నీది కాదు. ఆయన ఖాళీ కోటికి కూడా పనికిరావని చెప్తా ఉన్నాం. ఇవాళ నీ బోర్ల బండ్ల కొరకు, ఒకలేమో చీప్ లిక్కర్ల కొరకు ఇవాళ పార్టీలు మారిన, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు పోయి పబ్బం గడుపుకునే దొంగనా కొడుకులు మీరని మేము చెప్తా ఉన్నాం. ఇవాళ మేము ఎక్కడ ఉన్నా ఎప్పుడు ఏదైనా ఒకటే పార్టీని పట్టుకొని ఉన్నాం, ఒకటే పార్టీలో పనిచేస్తున్నాం. మీ లెక్క పబ్బం గడుపుకున్నందుకు పార్టీ ఏ అధికారంలోకి వస్తే గోడ మీద పిల్ల లెక్క ఇటు దుంకుదామా అటు దుంకుదామా అని చూసే లక్షణాలు మా దగ్గర మా కార్యకర్తలు లేవు. గుర్తుపెట్టుకొని ఇవాళ మేము ఒకటే అడుగుతాం. ఇవాళ అభివృద్ధి కనవలేదంటారు. కేజీ2 పీజీ ఎక్కడికెళ్ళి వచ్చింది? డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ ఎక్కడికెళ్ళి వచ్చింది? ఇవాళ గోరంటాల బ్రిడ్జ్ ఎక్కడికెళ్ళి వచ్చింది? ఇవాళ చూస్తే ప్రతి ఒక్క బ్రిడ్జ్లు కానీ, డబల్ రోడ్లు కానీ అనేక రకాలుగా ఇవాళ అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ వచ్చి కొందరికి ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇవాళ ఈ చెక్ డ్యామ్లన్నీ ఎక్కడికెళ్ళి వచ్చినాయి? ఒకడు మాట్లాడతాడు మేడిగడ్డ కొడుకుపోయింది. అరే ఓ లుచ్చానా కొడుకులారా, ఖమ్మం జిల్లాలో వాళ్ళు కట్టిన చెక్ డ్యామ్ మొత్తం కొట్టుకుపోయిందిరా నా కొడుకులారా. అది తెలుసుకోండి ఫస్ట్. మీ అన్ని అవకతవకలు మాట్లాడే మాటలు, చండాలమైన మాటలు మాట్లాడితే ఖబర్దార్. మళ్ళీ ఒక్కసారి రామన్నను ఎవ్వరు ఏం విమర్శించినా మీ స్థాయి కాదు. ఇవాళ నువ్వు పబ్బం కట్టుకునేందుకు పైసలు ఉన్నాయి కదా అని ఆ మీద నువ్వు మేనేజ్ చేసుకొని ఇవాళ నువ్వు మార్కెట్ కమిటీ సంపాదించుకున్నావు. నువ్వెంత నీ బతికెంత అని అడుగుతూ ఉన్నాం. ఇవాళ మా నాయకుడు అనేంత స్థాయి నీది కాదని చెప్తా ఉన్నాం. అంతేకాదు మరొక విషయం చెప్తా ఉన్నాం, మా కార్యకర్తలను కానీ ఇవాళ నీకు ఏమొచ్చింది? నీ అన్నకు రేషన్ షాప్ ఇప్పించుకున్నావు, కార్యకర్తకు ఇప్పించినవా? ఆ మీద నిన్ను అడుగుతూ ఉన్నా. ఇవాళ నేను ఇలా మీ సేవ ఒకటి అప్లై చేసుకొని నువ్వు అప్లై చేసి తెచ్చుకోవాలని చూస్తున్నావు. ఇది నీ రాజకీయం. నువ్వు కార్యకర్తలకు చేసింది 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు ఏం న్యాయం జరిగింది? ఇలా పైసలు ఉన్న తీసుకొచ్చి పదవులు ఇచ్చుకుంటా ఇలా వాళ్ళను దాస్తూ ఉంటే మీరు మాట్లాడుతూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఖబర్దార్ నా కాంగ్రెస్ కొడుకులారా, మరొక్కసారి మా అన్నను కానీ మా పార్టీ నాయకులను కానీ ఏమన్నా చీల్చి చెండాడతామని హెచ్చరిస్తూ ఉన్నాం. జై రామన్న, జై జై రామన్న.